జనం బాట కార్యక్రమంలో భాగంగా నేడు భద్రాచలం పర్యటించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. బ్రిడ్జి సెంటర్లో తెలంగాణ జాగృతి నాయకులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో కల్వకుంట్ల కవితకు ఘనంగా స్వాగతం పలికారు. జాగృతి మహిళా నాయకురాలు హారతి పట్టి శాలువాతో పూలమాలలు వేసి స్వాగతించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 5 గ్రామాల విలీన గ్రామ పంచాయతీలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 5 విలీన గ్రామ పంచాయతీల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరు ముందుగా రావాలి. ఓం ఉల్లాసవల్లభాజల్పులోకే నిర్మః కోటవలింగడాక్షలీలాం పక్కకోనండి జరగండి పక్క జరగండి. ఇక్కడ ముంగట తెలంగాణ జాగృతి అనే సంస్థ 19 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటూ అనేక అంశాల మీద పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ప్రధానంగా తెలంగాణ జాగృతి గత కొన్ని రోజులుగా తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేస్తా ఉన్నాం. అంటే జిల్లా పర్యటన అంటే పొద్దున నుంచి కార్యక్రమం చేసుకొని బండెక్కేసి వెళ్ళిపోవడం కాకుండా వెళ్ళి ఆ జిల్లాలో 2 రోజులు ఉండి అంతకుముందే ఆ జిల్లాలో మా టీం ముందు వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించిన తర్వాత మేము వెళ్ళి అక్కడ 2 రోజులు ఆ జిల్లాలో ఉండి అందరినీ కలిసి కూలంకుషంగా చాలా సానుకూలంగా సావధానంగా సమస్యలు వాటి అంశాలను అర్థం చేసుకొని తర్వాత వాటి మీద పోరాటం చేయడం అనేటటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకొని ఆ ఎజెండాతో కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 13 జిల్లాలు తెలంగాణలో పర్యటన చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో సహా ఇవాళ కొత్తగూడెం రావడం జరిగింది. మా పర్యటన నేపథ్యంలో మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 15 రోజులు గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్ లో హైదరాబాద్ అంతా కూడా పర్యటన చేసుకొని ఇక్కడ మళ్ళీ రూరల్ ఏరియా కొత్తగూడెంతో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే 14వ జిల్లాగా కొత్తగూడెంకి రావడం జరిగింది. అయితే కొత్తగూడెం అనగానే మేము జనరల్ గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది. మరి కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్కి అసలు వీళ్ళు జాబ్స్ వచ్చే అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటాం. ఖమ్మం, కొత్తగూడెం 2 జిల్లాలుగా మారినప్పుడు కూడా కొత్తగూడెంలో అనేకమైనటువంటి హెవీ వాటర్ ప్లాంట్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఐటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగరేణి, కోల్ కాలరీస్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అంటే. కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా వేరు. కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం. మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి. అవి ఎమ్మెల్యేస్ అయినా గ్రామ పంచాయతీలు అయినా. మొన్న బీసీ రిజర్వేషన్లో అయితే కొత్తగూడెం జిల్లాకు 0 వచ్చింది రిజర్వేషన్. ఎందుకంటే అంత హెవీగా పాపులేషన్ మొత్తం కూడా ట్రైబల్ ఉందని చెప్తున్నారు. సరే, కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా. మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరికి గుర్తుంటుంది, గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులు కొని
వాళ్ళకు చింతపండు, చక్కెర, ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ మొత్తంగా గత 5 సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్ లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు, కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు. అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది బీఆర్ఎస్ లో ప్రారంభమైంది, ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. ఎక్కడ కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం. అదేవిధంగా ఐటీడీఏలో కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఈ భూమికి మూలవాసీలైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు? మిగతా సమయంలో వాళ్ళ గురించి ఆలోచన వద్దా? ఎక్కడన్నా స్పెషల్ గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా? ఈ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం? మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి గిరిజనులకి. ఎన్ని రోజులైంది పెట్టి? ఎక్కడ లేనటువంటిది ప్రపంచంలో, ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం. ఎట్లా ఉంది దాని పరిస్థితి? మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా? ట్రైబల్ డిఎస్సి వేసామా? ఈ విషయం దయచేసి ఆలోచించాం. ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే, సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మైన్, మనుగూరు మైన్ ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికోయ తండా ఉంది. మొత్తంగా ఊరంతా తీసేశారు. 70 ఇళ్ళు, ఆ 70 మంది తీసేశారు. కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. తీసి అవతల పడేశారు. అంతే సింపుల్ గా. 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎన్ని రోజులు ఉంటాయి 1 లక్ష రూపాయలు? లెక్క ప్రకారం, రూల్ ప్రకారం సింగరేణిలో 1 ఇంచు జాగా పోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అసలు ఆ ఊసు లేదు. ఎందుకంటే ఆదివాసీలు కదా, గిరిజనులు కదా, వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం. సో ఈ జిల్లాలో నేను గమనించిందైతే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ, ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు. పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుపోతున్నారు. మనుగూరులో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో, కొత్తగా పెట్టినటువంటిది, ఆ థర్మల్ పవర్ స్టేషన్ లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతో మందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది. మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మనకు తెలుసు, జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్ గా పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణంగా ఉంది. కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట గమనించాలి, అందరూ ఆదివాసీలు అనగానే, గిరిజనులు అనగానే వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు. ఒక్కసారి నోటీస్ చేయండి, రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది, ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి. ఎక్కడ కూడా మనకి స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్లో ఒకటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మనం తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడే అని చెప్పి వింటర్ హాలిడే కానీ హైదరాబాద్లో వచ్చారు. మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయ తండా ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి మీరు తక్షణమే వారికి R&R ప్యాకేజ్ ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనుకాడము. ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారంటే తండాలు చిన్నగానే ఉంటాయి, గూడెలు గుత్తికోయలు, ఆ 70 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇస్తున్నాను, ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిది. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇంట్లో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దగ్గర అందరం బాగుండాలని కోరుకోవాల్సింది. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి, ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు, ఎంపవర్మెంట్కి ఏం చేశారు,
ఒక్కటంటే ఒక గిరిజన ఆదివాసీ బిడ్డలు మీరు బిజినెస్ మ్యాన్ చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా, ఏం చేసింది? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడమే మేము నాగులమీర అనేటటువంటి దర్గాకి వెళ్ళినాం ఇల్లందుకి. ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ. బ్రిటిష్ వాళ్ళు కొత్త బొగ్గు చూసిందే ఇల్లందులో. అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం. కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యుటేషన్ పంపించి ఇల్లందు అనేటటువంటి దానికి కళ లేకుండా చేశారు. ఇది చాలా దారుణం. ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.